సో ఫండమెంటల్స్ అంటే ఏంటి? అంటే ఫండమెంటల్ అంటే మనకు తెలుసు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మనకి. అవునా? యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఇన్ ది సేమ్ వే మనం కొన్ని ఫండమెంటల్స్ అనేవి మనం చేయాలి ఈ యొక్క ఇండస్ట్రీ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే. ప్రాథమికంగా అవి కనుక మనం ఫాలో అవుతే దే ఆర్ లైక్ ఫౌండేషన్. అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ యొక్క ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి. డెఫినెట్ గా ఈ ఫండమెంటల్స్ అనేవి మనము ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది రావటం జరుగుతుంది. సో యాజ్ యూ ఆల్ నో, మనందరం కూడా 400 ఇన్స్పైరింగ్ వీక్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ 500 వీక్స్ వైపు మనము పరుగులెడుతున్నాము. సో కాబట్టి హార్టీ వెల్కమ్ టు 8 ఫండమెంటల్స్. సో ఫస్ట్ ఏంటి? రైట్ యాటిట్యూడ్. దేనికైనా కానీ మనకి ఆ యాటిట్యూడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ యాటిట్యూడ్ కూడా రైట్ గా ఉండాలి. అంటే ఇండస్ వీవాకి ఈ యొక్క బిజినెస్ ని మనం సక్సెస్ఫుల్ గా మనము ఈ యొక్క బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ ఉంది. యాటిట్యూడ్ అనేది చిన్న విషయమే కానీ బట్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే ఆ రైట్ యాటిట్యూడ్ అనేది మనకి ఉన్నప్పుడు మాత్రమే మనకి సక్సెస్ వస్తుంది. ఈ రైట్ యాటిట్యూడ్ అనేది ఏంటంటే మనం నెక్స్ట్ స్లైడ్స్ లో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే విఓపికి అటెండ్ అవటం కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అన్నమాట ఈ యొక్క సక్సెస్ లో భాగంగా. అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే డిజిటల్ గా మనం అటెండ్ అవుతున్నామా, లేదా ఫిజికల్ గా ఉన్నప్పుడు మన ఏరియాలో మనకి మన అప్లైనర్స్ అలాగే వైబ్రెంట్ వీవా మనకి ఏదైతే ఈ యొక్క ఫిజికల్ వివోపిసి కండక్ట్ చేసినప్పుడు మనం దానికి అటెండ్ అవుతున్నామా. సో ఇవన్నీ కూడాను మనం చూడాలి. సో కాబట్టి సో వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సెకండ్ది. అట్లాగే నో యువర్ వర్చువల్ ఆఫీస్. కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. నో యువర్ ప్రొడక్ట్స్ విన్నాము. ఎవ్రీ వెన్స్డే మనకి వస్తారు, వెల్నెస్ గురించి చెప్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి కూడా మాకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ మీరేంటి వాళ్ళ స్పెషల్ గా వచ్చేసి నో యువర్ వర్చువల్ ఆఫీస్ అంటున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా వర్చువల్ ఆఫీస్ లో కూడా ఏమేమి ఉంటాయి అంటే ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, కొత్తగా ఒక పర్సన్ ఎలా రిక్రూట్ చేయాలి, కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎలా చూసుకోవాలి, కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎలా చూసుకోవాలి, ర్యాంక్ వైజ్ ఎలా చూసుకోవాలి అనేది డెఫినెట్ గా మనకి తెలియాలి. సో కాబట్టి నో యువర్ వర్చువల్ ఆఫీస్ అనేది మనకి అట్లాగే ఆ వర్చువల్ ఆఫీసులు అన్ని తెలుసుకున్న తర్వాత మనము ప్రాక్టికల్ గా ఇది మనం చేయాలి. లాగిన్ ఇవన్నీ మనం చేయాలి. ఒక కొత్త ఐడి వచ్చినప్పుడు మనం ఓన్ గా అప్లైనర్స్ యొక్క సహాయ సహకారంతో ఫస్ట్ 2 or 3 టైమ్స్ డౌట్ వచ్చిన వాళ్ళని అడుగుతూ ఆ నెక్స్ట్ టైం నుంచి కూడాను మనం సక్సెస్ఫుల్ గా ఈ ఎన్రోలింగ్ అనేది మనం చేయాలి. సో మనందరం చెప్తాము డూప్లికేషన్ అని. అవునా? డూప్లికేషన్ జరగాలంటే పెద్దగా మనం ఏమి చేయనవసరం లేదు. జస్ట్ క్విక్ స్టార్ అవ్వటం కనుక మనం నేర్పించినట్టయితే ఎవరైతే బిజినెస్ లోకి కొత్తగా వస్తారో వాళ్ళకి ఎలా క్విక్ స్టార్ అచీవ్ అవ్వాలో తెలిస్తే QSB 1, QSB 2, క్విక్ స్టార్ బోనస్ 1, క్విక్ స్టార్ బోనస్ 2 ఏ విధంగా అచీవ్ అవ్వాలో వాళ్ళకి గనక మనము సరైన గైడెన్స్ ఇచ్చి దాని యొక్క ఇంపార్టెన్స్ కనుక తెలియజేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క బిజినెస్ లో మనం సక్సెస్ అనేది చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే క్విక్ స్టార్ అనేది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్విక్ స్టార్ బోనస్ కనుక తీసుకున్నట్టయితే డూప్లికేషన్ మనకి మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత స్టార్ 250 ఈ యొక్క మనకి ఉన్న ర్యాంకుల్లో కల్లా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిటేజ్. సో ఫస్ట్ మనకి అన్ని కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే స్టార్ 250 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎ PCM you have to become a star 250. if you want to attend RTP అటెండ్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ గా స్టార్ 250 అవ్వాలి. సో కాబట్టి ఈ యొక్క స్టార్ 250 ఎలా అవ్వాలి ఏంటి అనేది క్రైటీరియా మనం తెలుసుకొని తెలియజేయాలి.
మనందరికీ తెలుసు మన బిజినెస్ చేర్పించడం కాదు, నేర్పించి నేర్చుకొని నేర్పించడం. చేర్పించడం కాదు, నేర్చుకొని నేర్పించడం. కాబట్టి ఏదైతే మనం నేర్చుకొని ఇది మన యొక్క టీంకి మనము నేర్పించగలగాలి. అలా విధంగా 3D సపోర్ట్ మనందరికీ తెలుసు. 3D సపోర్ట్ అనేది ఉండాలి. ఆ 3D సపోర్ట్ ఏంటి అంటే మనకి ఎవరైతే ఈ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సర్ సపోర్ట్ చేయాలి. అలాగే ఎలాగో ఇండస్ వీవా వైబ్రెంట్ వీవా సపోర్ట్ ఎలాగో ఉంటుంది, ఈ యొక్క స్పాన్సర్ సపోర్ట్ కూడా మనం ఏ విధంగా ఇవ్వాలి. మనం ఈ యొక్క బిజినెస్ లో ఇన్వైట్ చేసిన మనం కొంతమందిని ఇన్వైట్ చేసినాక యాజ్ ఎ స్పాన్సర్ వాట్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఐ హ్యావ్ టు డిశ్చార్జ్, నేను ఏదైతే డ్యూటీస్ నేను పర్ఫామ్ చేయాలనేది కూడా మనము చూసుకోవాలి. అదే విధంగా వే టు కింగ్ సర్కిల్ అంటే నా దృష్టిలో ఓన్లీ 3 ర్యాంక్సే ఉన్నాయి. అందరికి కూడా చూస్తే 16 ర్యాంక్స్ అని చెప్తాము. ఏంటి ఆ 3 ర్యాంక్స్ అంటే లక్పతి తర్వాత 1 lakh ఎన్ చేసిన తర్వాత స్టార్ 1000 అంటాము. ఆ తర్వాత ఇంకొక 0 యాడ్ చేసుకొని మిలియనేర్ అంటాము. ఆ తర్వాత ఇంకొక 0 యాడ్ చేసుకొని కరోర్పతి అంటాం. సో లక్పతి, అలాగే మనకి ఇట్లా ఈ 10 lakhs మనం ఎర్న్ చేసుకొని మిలియనేర్, తర్వాత ఇంకొక 0 యాడ్ చేసుకొని కరోర్పతి. సో ఎట్లాగా ఈ యొక్క కింగ్ సర్కిల్, వే టు కింగ్ సర్కిల్ గురించి మనము చేస్తాం. ఇప్పుడు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, రైట్ యాటిట్యూడ్. అంటే ఈ యొక్క రైట్ యాటిట్యూడ్ మనకి ఉందా లేదా అంటే యాటిట్యూడ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే బీ ఆప్టిమిస్టిక్ అంటే మనందరం కూడా ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. భావ దారిద్ర్యం మనకు ఉండకూడదు. మన పెద్దలు మనకు నేర్పించింది ఏంటంటే భావ దారిద్ర్యం ఉండకూడదు. భావంలో కూడా నీకు నీవే మంచిగా ఊహించుకోకపోతే నీకు మంచి జరగాలని ఎవరు కోరుకుంటారు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే మనకి తదాస్తు దేవతలు ఉంటారు నాయన, ఆ తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మంచి జరగాలి, మంచి జరుగుతుంది అంటే వాళ్ళు అస్తు తదాస్తు అంటారు. అలా కాకుండా ఇలా జరుగుతుందేమో, నేను క్వాలిఫై అవ్వనేమో, ఎవరు చేయరేమో, నేనేం చేస్తాను అంటే ఆటోమేటిక్ గా మనకి నేచర్ కి మనము సరైన ఫ్రీక్వెన్సీ అందించట్లేదు. మనకి అంటే ఎవరికి వాళ్ళ మీదే కనుక నమ్మకం లేకపోతే మనకి నేచర్ కూడా సపోర్ట్ చెయ్యదు. జస్ట్ మార్క్ మై వర్డ్స్. సో కాబట్టి ఆప్టమిస్టిక్ గా ఉండాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ మనము ఆ యొక్క ఫైటింగ్ స్పిరిట్ తోటి, ఆ కమిట్మెంట్ తోటి, ఆ బర్నింగ్ డిజైర్ తోటి టిల్ ద ఎండ్ వరకు కూడాను మనం పోరాడాలి. కాబట్టి అప్పటి వరకు కూడా మనకి ఆప్టిమిజం తోటి మనం ఉండాలి. కాబట్టి మనకి ఎంటర్‌ప్రెన్యూర్ యాటిట్యూడ్ ఉండాలి. మనందరం ఎంప్లాయీసా? నో, వీఆర్ ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వగలిగిన ఇది ఉన్నవాళ్ళు అనమాట. అంటే ఎంతమందికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టార్ 250 అంటేనే దగ్గర వాళ్ళకి మనకు 12 మంది అట్లా టీం ఉంటుంది. 6 టీం ఉంటుంది స్టార్ 250 మినిమం. ఆ 6కి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే స్టార్ 250 అయ్యారో, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరికీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అనేది ఒక ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం. కాబట్టి వీఆర్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. కాబట్టి యు ఆర్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, వీఆర్ ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. కాబట్టి మనందరము ఎంటర్‌ప్రెన్యూర్స్. కాబట్టి ఆ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అంటే సపోజ్ ఒక ప్రొడక్ట్ డెలివరీ అనేది మనకి లేట్ అయింది ప్రొడక్ట్ డెలివరీ లేట్ అయినప్పుడు మన యొక్క దిల్లేశ్వరరావు గారు ఏమని చేశారంటే, ఏమని చెప్పారంటే కస్టమర్ కి, సార్ ప్రొడక్ట్ అంటే మనకి ఏదైతే ఉందో ఆ కొరియర్ మేము థర్డ్ పార్టీ మీద మేము ఆధారపడతా ఉన్నాము. కాబట్టి ఇది మా చేతుల్లో లేదు. కాబట్టి 1-2 సార్లు కొద్దిగా లేట్ అవుతుంది సార్, జస్ట్ బేర్ విత్ అస్ అని. కానీ నేనేం చేస్తున్నాను, ఏం కంపెనీ అయ్యా మీది అంటే కంపెనీకి ఫోన్ చేసి లేకపోతే అప్లైనర్కి ఫోన్ చేసి, ఏంది సార్ ఇది కొరియర్ అక్కడ డెలివరీ అవ్వట్లేదు, ఎన్నిసార్లు ఇది, ఇట్లయితే ఎట్లా సార్,
ఆయన మామూలుగా కాదు సార్. ఆయన బిజినెస్‌లోకి వస్తే దుమ్ము లేపుతాడు సార్ అని చెప్పేసి అప్లైనర్‌కో లేకపోతే కంపెనీకో ఫోన్ చేసి మనం గనక ఇట్లా మాట్లాడామంటే ఏ యాటిట్యూడ్ ఉన్నట్టు నాకు. దిల్లేశ్వరరావు గారికేమో ఎంటర్‌ప్రెన్యూర్ యాటిట్యూడ్ చూపిచ్చారు. నేనేమో కస్టమర్ యాటిట్యూడ్ చూపిచ్చాను. అంటే కస్టమర్ యాటిట్యూడ్ కాదు. నేను అందుకే ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎప్పుడు కూడా కంపెనీ నాకేమిచ్చింది కాదు. అప్పుడప్పుడు మనం కూడా కంపెనీ ఇన్ని పాండమిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ పక్షపాతిగా ఎలా ఉంది? డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తుంది, ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, ఎటువంటి ఆఫర్స్ ఇస్తుందని మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఆ రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. ఆ ఆప్టిమిజం తోటి మనం ఉండాలి. స్టే ఎనర్జెటిక్ అండ్ షో ఎక్సైట్మెంట్. ఎనర్జీ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి. దేనికైనా కానీ కావాల్సింది అదే కదా. అవసరం లేదంటారా? ఎనర్జీ, ఎక్సైట్మెంట్ అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఏ ప్రాబ్లం ఉండనివ్వండి, బట్ మనం ఎప్పుడైతే ఈ యొక్క బిజినెస్‌లో మనం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు గానీ, మనం ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అయినప్పుడు గానీ, మొత్తం బ్లాంక్ అయిపోయి దానికి కావాల్సిన ఎనర్జీని, ఎక్సైట్మెంట్‌ని మనము షో చేయగలం. దిస్ బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్. అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఆ ఎనర్జీ, ఎక్సైట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అంటే ఒక పర్సన్ మనల్ని గ్రీట్ చేసినప్పుడు అదే విధంగా ఒక ఫర్మ్ హ్యాండ్ షేక్ కనుక మనం ఇచ్చి ఐ టు ఐ కాంటాక్ట్ తోటి ఒక ఎనర్జీ, ఎక్సైట్మెంట్ క్యారీ చేసామంటే ఇట్ షోస్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్. అట్లా కాకుండా ఏందోలే ఆయన మనం ఏదొచ్చి హ్యాండ్ ఇస్తే అంటే ఆ హ్యాండ్ కూడా మనం ఫామ్ గా తీసుకోకుండా హ్యాండ్ షేక్ ఏదో పోయినట్టు ఏదో కొన్ని కోట్లు పోయినోళ్ళలాగా మనం వేలాడి తీసుకుంటూ ముఖము ఆ విధంగా ఉన్నామంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ దిస్ బిజినెస్. ఐఎమ్ సారీ టు సే దట్. ఇఫ్ వి వాంట్ సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్, ఆ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్ అనేది మనకి డెఫినెట్ గా ఉండాలి. లైక్ స్పోర్ట్స్ లో చూస్తే ఆల్వేస్ దే చీర్. క్రికెట్ చూసారంటే వెనక నుంచి కీపర్ చీర్ చేస్తుంటాడు, ఆ పక్క నుంచి ప్లేయర్స్ చప్పట్లు కొడుతుంటారు, కమాన్ కమాన్ బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు. అలాగే బ్యాటింగ్ చేసేటప్పుడు కూడాను అవతల వ్యక్తి కూడా అతను ఏమన్నా మంచి షాట్ కొట్టి ఏం కొట్టినా పిచ్ మధ్యలో దాకొచ్చి చప్పట్లు కొట్టి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకొని చెప్తా ఉంటారు. సో అట్లాగా స్పోర్ట్స్ లో లాగా మనకి ఆ ఎనర్జీ, ఎక్సైట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఆ ఎనర్జీ, ఎక్సైట్మెంట్ అనేది లేకపోతే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ దిస్ ఈ యొక్క బిజినెస్ కి. ఎడిఫై యువర్ అప్లయన్స్. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనం చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒక కాల్ కి వెళ్ళినప్పుడు అంటే రాత్రి నాకు ఒక ప్యాషనేట్ వివైటీ ఐ వుడ్ సే. ఎందుకంటే ఎంత కమిట్మెంట్ ఉందో ఆ వివైటీకి. అరౌండ్ ఆ పర్సన్ కి 10:30 తర్వాత వస్తారంటే నాకు చెప్తే నేను చెప్పాను ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్, నేను ఏ టైం ఎనీ టైం నేను అవైలబుల్ ఉంటానని చెప్పాను. ఆ చెప్పినప్పుడు ఆ మేడం ఏమని చెప్పారంటే డెఫినెట్ గా అవతల పర్సన్ నా గురించి వినాలి అంటే రైట్ వేలో నన్ను ఎడిఫై చేశారు. ఆ యొక్క కమిటెడ్ వివైటీ ఆ రైట్ వేలో ఎడిఫై చేశారు కాబట్టి ఆ టైంలో కూడా అవతల వ్యక్తి హీ వాజ్ ఓపెన్ టు లిసన్ వాట్ ఐ వాజ్ సేయింగ్. నేనేం చెప్తున్నానో వినటానికి ఆయన రెడీ ఉన్నారు. అట్లాగా గనక ఎడిఫై గనక మనం చెయ్యలేదు అంటే అవతల వ్యక్తికి మన మీద ఎటువంటి రెస్పెక్ట్ అనేది గెయిన్ అవ్వదు. సార్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు సపోజ్ దిల్లేశ్వరరావు గారు నా అప్లైనర్ అనుకోండి. సార్ ఇట్లా దిల్లేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యొక్క బిజినెస్ ని అంటే ఆయన వేరే ఒక స్మాల్ అంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న అతను ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొని ఇప్పటి వరకు దగ్గర దగ్గర 95 లక్షలు ఎర్న్ చేసి ఆ డైమండ్ షిప్ దగ్గరలో ఉన్నారు సార్. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి సార్ అని చెప్పేసి అన్ని అంటే లేని మనం చెప్పకూడదు, ఉన్నాయి మాత్రమే మనం చెప్పాలి. లేని కనుక చెప్పినట్టయితే ఇట్స్ లైక్ మనం ఏంటంటే మనం తప్పు చెప్పినట్లు. ఉన్నాయి మాత్రమే ఎడిఫై చేసి అంటే ఎవరైనా అప్లైనర్ మన పైన ఉన్నారు అంటే డెఫినెట్ గా మన పై ర్యాంక్ లో ఉన్నారంటే డెఫినెట్ గా ఈ హ్యాస్ మోర్ క్వాలిటీస్ అండ్ ఈ హ్యాస్ మోర్ నాలెడ్జ్. డెఫినెట్ గా ఆయనకి నాలెడ్జ్, క్వాలిటీస్ ఉంటాయి. డెఫినెట్ గా ఆయన్ని ఎడిఫై చేసి మనం గనక చెప్పినట్టయితే అవతల పర్సన్ మనం చెప్పేది మీ అప్లైనర్ చెప్పేది
మనమే కూడా ఆయన బంధువు, స్నేహితుడు అని మనం క్యాజువల్ గా గనక మనం చెప్పినట్టయితే ఇట్ డజంట్ రియల్లీ వర్కౌట్. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనము రైట్ వేలో మనము ఎడిఫై అనేది కంపల్సరీగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనకి వర్కౌట్ అవుతుంది. అలాగే డ్రెస్ కోడ్. సార్, ఆ డ్రెస్ కోడ్ అనేది ఫార్మల్స్ లో ఉండాలి. ఐ ఆల్వేస్ టెల్ యూ, ఫస్ట్ టైం మనకి తెలియని, సపోజ్ నా ప్రాస్పెక్ట్ కనుక ఒకరిని తీసుకెళ్లారండి, నా ప్రాస్పెక్ట్ ఒకరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను ఒక ఫార్మల్స్ లో ఉండి నేను ఒక అంటే నేను ద వే ఐ వాక్, అంటే నేను అక్కడికి వచ్చి ద వే మై యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. అంటే నాది కనుక కరెక్ట్ వేలో ఉంటే. అలా కాకుండా నేను క్యాజువల్ గా వచ్చి ఇఫ్ ఐ డోంట్ ఫిక్స్ మై హెయిర్, నా హెయిర్ ఫిక్స్ చేసుకోకుండా, అట్లాగే నాకు ఇన్షర్ట్ లేకుండా, నేను ఒక ఫార్మల్స్ లో లేకుండా నేను ఒక క్యాజువల్ గా కనుక వస్తే ఇట్ సెండ్స్ ఎ రాంగ్ సిగ్నల్. సో కాబట్టి డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీగా ఫార్మల్స్ లో మనం ఉండాలి. దెన్ ఓన్లీ అప్పుడు మనకి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ గా మారుతుంది. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఫస్ట్ ఇంప్రెషన్ విల్ బికమ్ ఎ లాస్ట్ ఇంప్రెషన్ చాలా మందికి. అంటే ఆ ఒక్కసారి చూస్తే చాలు, ఓకే ఈయన కనుక మంచిగా ఉన్నంటే అఫ్ కోర్స్ ఐ షుడ్ హ్యావ్ టు లిసన్, ఈయనకి మనం చెప్పింది వినాలనిపిస్తుంది. అలాగే కొంతమంది అవతల పర్సన్ కనుక ఇఫ్ హీ డజంట్ లైక్ మై యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ కనుక నచ్చకపోతే అదే లాస్ట్ ఇంప్రెషనే. ఆ తర్వాత కూడా ఆయన నాకు అవకాశం ఇచ్చే అంటే నేను చెప్పింది వినే అవకాశం ఉండదు. సో కాబట్టి డ్రెస్ కోడ్ అనేది మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. పంక్చువాలిటీ, మనం ఎప్పుడైతే పంక్చువల్ గా ఉన్నామో అప్పుడు మనకి మంచి రెస్పెక్ట్ అనేది వస్తుంది. అంటే 6:30కి మనం మీటింగ్ అన్నామంటే డెఫినెట్ గా అట్లీస్ట్ వీ హ్యావ్ టు బి దేర్ బై 6:25. అట్లా అంటే నేను ఈ ప్రోగ్రామ్ కానీ నేను చెప్పట్ల, ఏదైనా ఒక మనకి ఒక సపోజ్ బాబురావు గారు ఉన్నారు, ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి. బాబురావు సార్ ఈజ్ వెరీ బిజీ. ఎందుకంటే ఆయన ఆయన బిజినెస్ తో పాటు ఆయన ఏదైతే జాబ్ ఉన్నారో ఆ జాబ్ తో పాటు ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అది తెలిసి నేను నేనేదో ఆయనతోటి చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పేసి నేను ఒక అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ బాబురావు గారి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను వెళ్ళినప్పుడు సార్ నేను 10కి వస్తాను బాబురావు గారు అని చెప్పి నేను 10:15 కనుక నేను వెళ్ళాను అనుకోండి, హౌ డస్ ఇట్ లుక్ లైక్? సో బాబురావు గారు అంటారు, నేనే బిజీ అయితే ఈయనెవరు నాకు తగిలాడు, భలే ఆయన తగిలాడు. ఇప్పుడే ఈయన 10 అని చెప్పి 10:15కి వచ్చిండు. రేపు ఈయన చెప్పింది నేను నమ్మి నేనేదో చేశానంటే రేపు నట్ట నిలువున నన్ను ముంచేస్తాడని చెప్పేసి అప్పుడే ఆయన నా మీద అతనికి రెస్పెక్ట్ అనేది పోవటం జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టు నో దట్ అదర్స్ టైం ని కనుక మనం వాల్యూ ఇస్తే మనకి వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా మనం కనుక ఒక అపాయింట్మెంట్ ఇచ్చిన, ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బీ పంక్చువల్. సో పంక్చువల్ గా ఉండడానికి ట్రై చేయండి. పంక్చువాలిటీ కనుక మనం మెయింటైన్ చేయకపోతే ఇట్స్ లైక్ యునో మనకి రెస్పెక్ట్ అనేది పోతుంది. కాబట్టి పంక్చువాలిటీ అనేది మనం డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. సో సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద ఫస్ట్ పాయింట్. మనకి ఏంటి రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే మనకి ఆప్టిమిస్టిక్ గా ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్ యాటిట్యూడ్ తోటి మనం ఉండాలి, మనము పంక్చువల్ గా ఉండాలి, ఒక ఫార్మల్ డ్రెస్ తోటి మనము ఈ యొక్క ఫార్మల్ డ్రెస్ తోటి మనము ప్రోగ్రామ్స్ కానివ్వండి, కస్టమర్స్ కానీ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ని మీట్ అవ్వాలి. సో ద సెకండ్ ఏంటి మనం ఫాలో అవుతుందంటే వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. విఓపి ఈజ్ లైక్ అవర్ ఆఫీస్. అంటే మనం బిజినెస్ లో మనం ఉన్నప్పుడు మన ఆఫీస్ కి, హెడ్ ఆఫీస్ కి మనం వెళ్ళాలా లేదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆఫీస్ కి మనం వెళ్ళాలి. అంటే మనకి ఇంతకు ముందు అయితే ఓన్లీ డిజిటల్ గా జరిగేది, బట్ రైట్ నౌ మనకి ఫిజికల్ గా కూడా జరుగుతూ ఉంది. సో ఫిజికల్ గా జరుగుతున్నప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అయితే నేను ఈ యొక్క హైదరాబాద్ లో జరిగే విఓపికి అటెండ్ అవ్వాలి. అట్లాగే మనకి దగ్గరలో ఏదైతే విఓపి జరుగుతుందో దానికి మనము అటెండ్ అవ్వాలి. ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టుగా ఇఫ్ యు ఆర్ డౌన్ అంటే
మీరు గనక లోగా ఫీల్ అవుతున్నా ఈ బిజినెస్ లో నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నాకు రైట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ లెవెల్, ఇన్స్పిరేషన్, కమిట్మెంట్ అనేది నాకు రావట్లేదు అని అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ కి ఆ యొక్క ప్రోగ్రామ్ నీకు అవసరం. సో కాబట్టి ఎందుకు అవసరం? ఆ ప్రోగ్రామ్ కి నేను వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ టెస్టిమనీస్ గురించి చెప్తారు, అలాగే బిజినెస్ టెస్టిమనీస్ గురించి చెప్తారు, అలాగే కీనోట్ స్పీకర్ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా నేను అందులో ఏదో ఒక పాయింట్ నాకు కనెక్ట్ అయ్యి దెన్ ఐ మే గెట్ ఎక్సైటెడ్. సో అందువల్లనే ఇఫ్ యు ఆర్ డౌన్ యూ నీడ్ ఎ ప్రోగ్రామ్. ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, అదే నేను గనక బాగా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను, నాకు బిజినెస్ బాగా జరుగుతుంది, నేను అనుకున్నది అనుకున్నట్టు నాకు జరుగుతుందంటే అప్పుడు ప్రోగ్రామ్ కి నా అవసరం ఉంది. ఎందుకయ్యా అంటే ఆ వివోపిలో నా టెస్టిమనీ విని విని ఎవరైతే డౌన్ గా ఉన్నారో దే మే గెట్ ఎక్సైటెడ్, సో కాబట్టి ఇఫ్ యు ఆర్ డౌన్ యు నీడ్ ఎ ప్రోగ్రామ్, ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ ద ప్రోగ్రామ్ నీడ్స్ యూ. సో కాబట్టి దిస్ ఈస్ ద సింపుల్ లాజిక్. కాబట్టి డెఫినెట్ గా విఓపి అనేది మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వాలి. అలాగే 52 కన్సిక్యూటివ్ వీక్స్ అనేది మ్యాండేటరీగా నేను ఎట్లయినా ఏ పొజిషన్ లో ఉన్నా నేను అటెండ్ అవుతానని ఒక ఇది మనం పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎవ్రీ కొంతమంది ఎవ్రీ మండే శివాలయానికి వెళ్తారు శివుడి భక్తులు అయితే, అట్లాగా ఎవ్రీ ఫ్రైడే మన ముస్లిం సోదరులు అయితే మాస్క్ కి వెళ్తారు, అలాగే ఎవ్రీ సండే చర్చిలకు వెళ్తారు. కాబట్టి ఇట్లా రిలీజియస్ ప్రోగ్రామ్ కి ఎలా అయితే సండే వస్తే నేను చర్చ్కి వెళ్ళాలని ఎలా పెట్టుకుంటానో, అలాగే నేను మండే వస్తే శివాలయం ఎలా అని పెట్టుకుంటానో, నేను ఫ్రైడే వస్తే మాస్క్ వెళ్ళి నేను ఆ ప్రార్థనలు ఎలా అయితే నేను చేయాలనుకుంటానో, అదే విధంగా 52 కన్సిక్యూటివ్ వీక్స్ నేను ఈ విఓపికి అటెండ్ అవ్వాలి అని నేను గనక పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా ఇందులో నేను సక్సెస్ అవడానికి ఆస్కారం. సో మనకి శర్మ గారు చెప్పినట్టు ఎంతమంది వెళ్ళారంటే నేను ప్లస్ నేను అంటే మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే మనకి రావుతుంది. మనకి కావాల్సింది లెర్నింగ్ కాదు. ఎల్ని వీలైనంత దూరంగా వీలైనంత త్వరగా ఎల్ని విడిచేయాలి. మనము ఎల్ని విడిచేస్తే ఎర్నింగ్ అనేది వస్తుంది. ఆ ఎర్నింగ్ రావాలంటే మనం గనక గెస్ట్ తోటి గనక అటెండ్ అయితే యూ షెల్ ఎర్న్. ఇఫ్ యు కమ్ అలోన్ యూ విల్ లెర్న్, ఇఫ్ యు కమ్ విత్ ఎ గెస్ట్ యూ షెల్ ఎర్న్. సో ఈ విధంగా మనము ఒక ఈ యొక్క విఓపీస్ కి మనము ప్రాస్పెక్టింగ్ చేసి ఆ పీపుల్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఈ యొక్క ప్రోగ్రామ్ కి. అలాగే ఇఫ్ యు వాంట్ టు గో ఫాస్ట్, మనం ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి. బట్ ఇఫ్ యు వాంట్ టు గో ఫార్ అంటే చాలా దూరం గనక మనం ట్రావెల్ చేయాలంటే గో టుగెదర్. మన యొక్క ప్రయాణము ఏంటి? 1 year కా, 2 years కా, 3 years కా, లేక జనరేషన్స్ కా? అవర్ బిజినెస్ విల్ లాస్ట్ 4 generations, అంటే నా తర్వాత 3 generations. కాబట్టి ఇంత టైంలో ఇంత ఇదిగా ఈ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మనము వీ హ్యావ్ టు గో టుగెదర్. అన్ని జనరేషన్స్ కి ఉన్న బిజినెస్ కాబట్టి ఆ విధంగా మనము టుగెదర్ గా టీమ్ తోటి మనం వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క టీమ్ ని మనము బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైంది. సో నేను చెప్పినట్టుగా యువర్ గెస్ట్ మే బి మోటివేటెడ్ బై సమ్వన్ ఎల్స్ టెస్టిమనీ. సపోజ్ నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ నేను ఇన్వైట్ చేశాను, నేను ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఆయన నన్ను లైట్ గానే తీసుకుంటాడు. ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి వీడు ఏదో చెప్తా ఉన్నాడులే అని హీ మే నాట్ లిసన్ ప్రాపర్లీ, అంటే హీ మే నాట్ పే అటెన్షన్. అండ్ అటెన్షన్ పే చేసి వినడు. కానీ అక్కడ కనుక నేను తీసుకొస్తే వేరే వాళ్ళు చెప్తుంటే హీ మే గెట్ ఇన్స్పైర్డ్, అంటే ఆయన యొక్క ఇన్స్పైర్ అయ్యే అవకాశం, మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా యొక్క టెస్టిమనీ ఇచ్చేటప్పుడు అందుకనే మనము ఈ యొక్క విఓపీస్ అనేది రెగ్యులర్ గా మనము అటెండ్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ అబౌట్ విఓపి. ఫస్ట్ ఆప్టమిస్టిక్ గా రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తూ, అలాగే మనము విఓపి అనేది మనం సెకండ్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్. అలాగే నో యువర్ వర్చువల్ ఐఎఫ్ఎస్ ఐడి అండ్ పాస్వర్డ్. సో చాలా మందికి కూడా మీ ఐడి ఎంత సార్ అంటే, సార్ ఒక్కసారి మా అప్లైనర్ కి ఫోన్ చేస్తాను,
అంటే ఎలా ఉంటుంది? మన ఐడీ తెలుసుకోవాలి. సార్ పాస్వర్డ్ అంటే నాకు తెలీదు సార్. మా అప్లైనర్ ఫీడ్ చేశారు. నేను పాస్వర్డ్ కనుక్కోవాలి. సో, ఇట్ డజంట్ వర్క్ ఔట్. మన ఐడీ అనేది మనకి తెలిసుండాలి. మన పాస్వర్డ్ మనకి తెలిసుండాలి. మనందరికీ తెలుసు in.indusviva.com గనక మనం కొట్టినట్టయితే వర్చువల్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనకు ఉంటుంది. మన డిస్ట్రిబ్యూటర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసి ఇందులోకి లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్, జీనాలజీ, ట్రెండ్స్, వాల్యూమ్స్, వీటన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకొని ఉన్నాం. అలాగే ఆర్డర్ హిస్టరీలో ఎప్పుడు ఆర్డర్స్ పెట్టాము ఇవన్నీ కూడా మనకి మొత్తం కూడా మనకి తెలుసు. ఇవన్నీ చూసాం కాబట్టి ఆల్రెడీ ఇంకోసారి నెక్స్ట్ మనకు అవకాశం ఉంటే వి విల్ హ్యావ్ అనదర్ వర్చువల్ ఆఫీస్ సెషన్ చేసుకుందాం, ఎంటైర్లీ డెడికేటెడ్ టు వర్చువల్ ఆఫీస్. సో ఈ విధంగా మనకి ఇందులో ఏమేమి బటన్స్ ఉంటాయి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, జీనాలజీలు ఏం చూసుకోవచ్చు అనేది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే కొత్త ఐడి అనేది ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, కేవైసీ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఒక ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇంతకు ముందు మీద చాలా బెటర్. ఎందుకంటే మనము ఆర్కేఎస్ సార్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని చేశారో దాని తర్వాత చాలా మంది కూడా వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు ఓన్ గా ప్లేస్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఐడీస్ వాళ్ళు ఓన్ గా లాగిన్ చేస్తా ఉన్నారు. సో తర్వాత మనం చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ క్విక్ స్టార్ బోనస్ అంటే క్విక్ స్టార్ బోనస్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డూప్లికేషన్ రైట్ వేలో జరగాలన్నా, క్విక్ వేలో జరగాలన్నా ఈ యొక్క క్విక్ స్టార్ బోనస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, దాన్ని డూప్లికేట్ చేయాలి. ఏంటయ్యా క్విక్ స్టార్ అంటే మనందరికీ తెలుసు, మన బిజినెస్ వచ్చేసరికి వీక్లీ బిజినెస్ అంటే సాటర్డేతో స్టార్ట్ అయ్యి ఫ్రైడే తోటి ఎండ్ అవుతుంది. ఓకే, ఎవరైతే ఫ్రైడే లోపల, సాటర్డే నుంచి ఫ్రైడే లోపల అంటే ఈ ఫ్రైడే లోపల గనక బిజినెస్ లోకి, అంటే నిన్న ఫ్రైడే లోపల బిజినెస్ లోకి వచ్చిన పర్సన్ నెక్స్ట్ ఫ్రైడే లోపల గనక 2 పీపుల్ కి ఈ యొక్క ఆపర్చునిటీ గనక ఇచ్చినట్టయితే, 2 పీపుల్ కి ఈ యొక్క ఆపర్చునిటీని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే, 2 ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 కింద అప్పుడు క్విక్ స్టార్ అని చెప్పేసి మనల్ని QSB 1 కి మనం ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు 1000 రూపీస్ అనేది కంపెనీ మనకి క్విక్ స్టార్ బోనస్ అనేది మనకి పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పాలి, చాలా మంది కూడా చాలా లైట్ గా తీసుకొని యూజ్ ద ప్రొడక్ట్స్ అంటే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అనే అంశాన్ని ఎంటైర్లీ మనము కొంతమంది కూడా దాన్ని రాంగ్ వేలో ప్రొజెక్షన్ జరుగుతుంది. డ్రింక్ ఇట్ అంటే ఐ పల్స్ ఉంది, అది తాగండి అంటే అది మీరు తాగగలరా లేదా, అంటే ఆ టేస్ట్ మీకు నచ్చుతుందా లేదా, సో ఆ ఫీల్ అవుతారా నెక్స్ట్. తర్వాత షేర్ ఇట్ అంటే ఆ తర్వాత షేర్ చేయాలంటే ఆల్రెడీ 400 వీక్స్ కంప్లీట్ చేసుకొని మనం 401 కూడా కంప్లీట్ చేసుకొని వీఆర్ ఇన్ టు 402. ఈ 402లో కూడా ఇంకా నేను అవతలి వ్యక్తికి రిజల్ట్ రావాలి, వాళ్ళని వెయిట్ చేయాలి అని కనుక మనము ఆ విధంగా చెప్పామంటే ఇట్ మే టేక్ టైం. ఆ లోపల ఆయనకున్న సర్కిల్లో ఎవరో ఒకరు టచ్ చేస్తారు, ఆ తర్వాత ఆయన ఫీల్ అవ్వాలి, మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి అట్లా లైట్ నోట్లో చెప్పదు. ఎందుకంటే సో మెనీ టెస్టిమనీస్ వీ హ్యావ్. ఐపల్స్ గురించి ఎన్ని టెస్టిమనీస్ మనకున్నాయి, థైరాయిడ్కి ఉన్నాయి, మైగ్రెయిన్కి ఉన్నవి, అట్లాగా ప్రతి ప్రాబ్లం, హిమోగ్లోబిన్ కి ఉంది, సోరియాసిస్ కి ఉంది, క్యాన్సర్ కి ఉంది, అట్లా సో మెనీ టెస్టిమనీస్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్. సో కాబట్టి సార్ ఇన్ని సంవత్సరాలు 8 years పాటు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నామంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 8th year అంటే ఇంకా 3 months లో మేము ఇంత దూరం మేము వచ్చాము అంటే డెఫినెట్ గా మా యొక్క ప్రొడక్ట్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉన్న ప్రొడక్ట్. పీపుల్ ఆర్ రియల్లీ గివింగ్ వాల్యూ టు అవర్ ప్రొడక్ట్స్. వాళ్ళు మా యొక్క ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడుతున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము కాన్స్టెంట్ గా 150% యాన్యువల్ గ్రోత్ మేము టచ్ చేసుకుంటూ ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము అని మనం చెప్పగలగాలి. అంతేగాని సార్ యూ డ్రింక్ ఇట్, మీకు సపోజ్ ఏదన్నా కొద్దిగా బాగా ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆయనకి ఆ తేడా తెలియటానికి 2-3 months కనుక పట్టుతుంది అనుకోండి, ఆ 2-3 months ఆయన వెయిట్ చేస్తూ మనకి ఇది కాదు. ఎప్పుడైతే మనము సార్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇగో ఈ టెస్టిమనీస్ ఉంది సార్, ఈ టెస్టిమనీస్ మీరు చూడండి
అని చెప్పి మనం అది చెప్పి చేయగలిగినట్టయితే ఈ మే గెట్ కన్విన్స్డ్. సో కాబట్టి ఇమీడియట్ గా ఆ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది తీసుకొని ఎప్పుడైనా మనం చేయాల్సిందే, ఆయన అప్పుడు వచ్చినా చేయాల్సిందే, క్విక్ స్టార్ అవ్వాల్సిందే, ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ముందుకెళ్ళాలంటే. కాబట్టి అదేదో ఈ 1+1 వీక్ లోనే జాయిన్ అయిన వీక్ నుంచి ఎనదర్ వీక్ ఫ్రైడే లోపల గనక ఆయన 2 బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేస్తే ఈ విల్ బి గెటింగ్ 1000 రూపీస్ యాజ్ ఏ క్విక్ స్టార్ బోనస్. సో అలాగే ఎప్పుడైతే ఇది డూప్లికేట్ అవ్వాలి, ఎప్పుడైతే ఇదే గనక డూప్లికేట్ మనము ఏదైతే చేశామో అది కూడా డూప్లికేట్ చేసినట్టయితే ఆ నెక్స్ట్ ఫ్రైడే లోపల ఎవరైతే ఆర్గనైజేషన్ 1 లో వచ్చిన పర్సన్ ఆర్గనైజేషన్ 2 లో వచ్చిన పర్సన్ కూడా క్విక్ స్టార్ గనక అయినట్టయితే దెన్ వీళ్ళందరి బిజినెస్ నా ద్వారా వచ్చింది కాబట్టి దెన్ ఐ విల్ బి గెటింగ్ పెయిడ్ ఫర్ 2000 రూపీస్ ఫర్ క్విక్ స్టార్ బోనస్ 2. అలాగే వాళ్ళకి ఏమొస్తుంది, ఆర్గనైజేషన్ 1 లో వచ్చిన ఫస్ట్ పర్సన్ కి 2 పర్సన్ కి నాకు ఫస్ట్ లో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అయితే 1000 వచ్చిందో క్విక్ స్టార్ బోనస్ 1 వాళ్ళకు కూడా అలానే వస్తుంది. సో అంటే మనకి 3000 రూపీస్ వరకు క్విక్ స్టార్ బోనస్ అనేది తీసుకోవాలి. రిమెంబర్, అంటే ఇది గనక అలా రెగ్యులర్ గా గనక డూప్లికేట్ గనక అవుతా వస్తుందంటే దట్ ఇట్ విల్ హ్యావ్ వండర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్ లో అది వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో తర్వాత నేను చెప్పాను ఒక రెస్పెక్టబుల్ అండ్ వాల్యుబుల్ మనకి ఫస్ట్ లో ఇనీషియల్ లో ఉన్న ర్యాంక్ ఏంటంటే స్టార్ 250. అంటే అట్లా అంటే స్టార్ అనేది ఇంపార్టెంట్ కాదని కాదు, అంటే ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే ఒక స్టార్ 250 ర్యాంక్ ఉంటేనే కానీ నేను పీసీఎంకి వెళ్ళగలను, ఒక స్టార్ 250 ర్యాంక్ ఉంటేనే కానీ నేను ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వగలను. సో అట్లా కొన్ని వాటికి ఈ యొక్క స్టార్ 250 ర్యాంక్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఏంటి స్టార్ 250 ర్యాంక్ అవ్వాలంటే అట్లీస్ట్ యాక్టివ్ ఏదైతే వాళ్ళ ఐడి ఉంటుందో 25 పీవీ తోటి యాక్టివ్ లో ఉండాలి. అదే విధంగా ఎవరైతే పర్సనల్ గా స్పాన్సర్ చేస్తానో ఆర్గనైజేషన్ 1-2 లో ఆ పర్సనల్ గా స్పాన్సర్ చేసిన వాళ్ళు స్టార్లు అయి ఉండాలి. ఆ విధంగా స్టార్లు అయి ఉన్నప్పుడు మనకి వాళ్ళు కూడా 25 పీవీ యాక్టివ్ లో ఉండాలి పర్సనల్ స్పాన్సర్లు. అలాగే వీళ్ళు ఏంటంటే మనకి లెస్సర్ సైడ్ లో 250 గ్రూప్ వాల్యూమ్ అనేది మనకి మినిమం రావాలి. అంటే సపోజ్ ఒకే వీక్ లో గనక మనం అయ్యేటైతే 3 పీపుల్ మనము ఫస్ట్ ఆర్గనైజేషన్ లో 3 పీపుల్ రైట్ ఆర్గనైజేషన్ లో గనక మనము ఇంట్రడ్యూస్ చేస్తే అదే వీక్ లో స్టార్ 250 ర్యాంక్ అనేది వస్తుంది. అంటే నిన్ను నాకు ఒక కమిటెడ్ వివైటీ ఫోన్ చేసి నన్ను అడిగారు, ఒకే వీక్ లో 2 ర్యాంకులు వస్తాయా అంటే ఓన్లీ స్టార్ 250 మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ ర్యాంక్ అయినా కానీ ఒక వీక్ కి మనకి ఒకే ర్యాంక్ వచ్చే అవకాశం మనకుంది. ఓన్లీ ఒక స్టార్ 250కి మాత్రం స్టార్ 250 అనేది మనం ఒకే వీక్ లో మనకి చేసుకునే అవకాశం ఉంది. కానీ మిగతా అన్ని ర్యాంకులకి ఈ విధమైన అవకాశం లేదు. దయచేసి అందరూ గమనించండి. సో ఈ యొక్క స్టార్ 250కి సపోజ్ నా ఐడిలో ఒక సైడ్ పవర్ ఉండి ఆర్గనైజేషన్ 2 లో నాకు ఒక 300 గ్రూప్ వాల్యూమ్ ఉంది అనుకోండి, లేదా 250 గ్రూప్ వాల్యూమ్, నాకు ఇంకొక సైడ్ లెస్సర్ సైడ్ రెండో ఆర్గనైజేషన్ లో నేను మినిమం 250 గ్రూప్ వాల్యూమ్ కనుక మనం చేసినట్టయితే, మనం 250 చేయటానికి లేదు కాబట్టి మనది మినిమం 100 పీవీ కాబట్టి మనం 300 గ్రూప్ వాల్యూ కనుక మనం అనుకున్నట్టయితే ఆటోమేటిక్ గా ఆ స్టార్ 250 లెస్సర్ సైడ్ మనం జనరేట్ చేసినా కానీ స్టార్ 250 అయ్యే అవకాశం మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనము మినిమం క్రైటీరియా ఏంటంటే మన ఐడి యాక్టివేషన్ లో ఉండాలనేది మినిమం క్రైటీరియా మనకది. సో నేను స్టార్ 250 అవ్వాలంటే నేను యాక్టివ్ లో ఉండాలి. నా పర్సనల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ 1-2 లో ఆ స్టార్లు ఇద్దరు యాక్టివ్ గా ఉండి నాకు లెస్సర్ సైడ్ లో 250 గ్రూప్ వాల్యూమ్ అనేది కనుక నాకు జనరేట్ అయినట్టయితే నేను స్టార్ 250 అయ్యే అవకాశం నాకు ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను క్విక్ స్టార్ బోనస్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ క్విక్ స్టార్ బోనస్ అచీవ్ అవుతున్నారంటేనే దట్ ఈస్ కాల్డ్ డూప్లికేషన్. ఆ డూప్లికేషన్ చూడండి, ఫస్ట్ వీక్ లో నేనేం చేశాను, ఒక పర్సన్ ని లెఫ్ట్ ఒక పర్సన్ ని రైట్ నేను ఇన్వైట్ అంటే ఆ 1 ఆర్గనైజేషన్ 1 అన్నా 2 అన్నా అనుకోవచ్చు, లెఫ్ట్ రైట్ అన్నా అనుకోవచ్చు, ఏది కంఫర్టబుల్ అయితే అది. సో లెఫ్ట్ లో ఒక పర్సన్ రైట్ లో ఒక పర్సన్ వచ్చినప్పుడు 2000 రూపీస్ అనేది, అంటే ఇక్కడ
కంపెనీ మనకి ఎందుకు ఇక్కడ 2000 వచ్చిందంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 200 పీవీ తోటి ఏసిన లెక్క ఇది. సో, అట్లాగే ఆ నెక్స్ట్ వీకు వాళ్ళిద్దరు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇద్దరిద్దరిని తెచ్చినప్పుడు 2-4 అవుతారు. అట్లా ఇన్‌కమ్ చూడండి. ఆ నెక్స్ట్ థర్డ్ వీక్ వచ్చేసరికి 8,000 అలాగే ఆ నెక్స్ట్ వీక్ 8 అట్లా మనం 8 వీక్స్ లోపలనే 2.5 లాక్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. 2.5 లాక్స్ ఎర్న్ చేస్తే మనం ఏమవుతాము? రూబీ ఎగ్జిక్యూటివ్ అవుతాం. అంటే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో డూప్లికేషన్ యొక్క పవర్ ఏంటంటే మనకి ఇదే. సో అలా కాదు, లీస్ట్ పాసిబిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే చూడండి, 3 మంత్స్ కి మనము ఒక పర్సన్ ఇన్వైట్ చేసిన, అలాగే 6 మంత్స్ కి 2 అట్లా అయినా అట్లీస్ట్ 2 ఇయర్స్ లో మనకు ఈ యొక్క 2.5 లాక్స్ ఎర్న్ చేసే అవకాశం మనకి ఉంటుంది. అంటే ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు స్టిక్ టు ఇండస్ వీవా. ఇండస్ వీవాలో ఉండి ఐడి యాక్టివేషన్ కాదు, ఇండస్ వీవాలో ఉంటూ ఆ యొక్క ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యి అప్లైనర్స్ చెప్పింది కంటిన్యూస్ గా మనం ఎఫర్ట్స్ పెడుతూ కనుక మనం ముందుకు వెళ్ళామంటే ఇఫ్ నాట్ టుడే టుమారో వి విల్ గెట్ సక్సెస్. ఈ రోజున నేను స్లోగా పాకుతూ ఉండొచ్చు, బట్ వన్ డే విల్ కమ్, వన్ డే మై టర్న్ విల్ కమ్, ఐ విల్ బి లైక్ ఎ స్ప్రింటర్. నేను ఒక స్ప్రింటర్ లెక్క ఫాస్ట్ గా ఒక చిరుత పులి లాగా పరిగెత్తే అవకాశం ఉంటుంది. అలా పరిగెత్తే అవకాశం మనకి రావాలి అంటే నేను ట్రాక్ లో ఉన్నానా లేదా, ఇండస్ వీవాలో అనే ట్రాక్ లో నేను ఉన్నానా లేదా, ఈ ఆపర్చునిటీ నేను తీసుకుంటూ అప్లైనర్స్ కి ఎడిఫికేషన్ ఇస్తూ అప్లైనర్స్ చెప్పింది వింటూ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేను అటెండ్ అవుతూ ఒక కమిట్మెంట్ తోటి నేను ఉన్నానా లేదా అనేది మాత్రమే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క కమిట్మెంట్ తోటి మనం ఉంటూ ఇండస్ వీవాలో ఉంటూ వాట్ హ్యాపెన్స్, యాజ్ లాంగ్ యాజ్ నేను ఒక మూమెంట్ అనేది ఉన్నప్పుడు మనము పాకుతూ ఉన్నా కానీ అదొక మూమెంటే. అలా స్టాండ్ స్టిల్ గా ఉండి ఒక శిలలాగా ఉండే కంటే, ఏమి చేయకుండా ఒక పక్కన ఉండే కంటే, ఒక ఫర్నిచర్ లాగా ఉండే కంటే, నేను ఏదో ఒకటి పాకటానికైనా ట్రై చేస్తున్నాను. ఈ రోజున నాకు టీం లేదు, నో ప్రాబ్లం, నేనున్నాను. నేనే కదా ఆ టీం తెచ్చింది. వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సరే ఏదో ఒక సిచ్యువేషన్ చూసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి కమిట్మెంట్ లేదు, వాళ్ళకి ఈ యొక్క నమ్మకం లేదనుకోండి, నో ప్రాబ్లం. సో ఇఫ్ నాట్ దెమ్ సమ్ అదర్ పీపుల్ ని నేను తీసుకొచ్చే అవకాశం ఉంటది. నాకు వీళ్ళని తీసుకొచ్చినట్టే ఎనదర్ పీపుల్ కి యొక్క ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉంటది. ఇంకా కూడా మనము 10 lakhs డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరే ఉన్నాము. వి హ్యావ్ సో మచ్ ఆఫ్ అన్టాప్డ్ బిజినెస్ ఇన్ దిస్ కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి సో మచ్ ఆఫ్ అన్టాప్డ్ బిజినెస్ ఉంది. కాబట్టి వీ నీడ్ నాట్ టు వరీ, జస్ట్ ఆ కమిట్మెంట్ తోటి ఉండి ఇఫ్ నాట్ టుడే టుమారో, యాజ్ లాంగ్ యాజ్ నాకు కొద్దిగా మూమెంట్ ఉండి కొద్దిగా చిన్న స్టెప్ వేసి నేను వెళ్తున్నానంటే ఆ ట్రాక్ లో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోండి. అంతేగాని ఆ ట్రాక్ బయట నుంచి వచ్చేసి తర్వాత ఎప్పుడు 1.5 year తర్వాత ఇండస్ వీవా ఇలా ఉందని మళ్ళీ ఫోన్ చేసి నేను ఇప్పుడు రావచ్చా బిజినెస్ లో కంటే, ఐఎమ్ సారీ మై ఫ్రెండ్స్, అప్పుడు అవకాశం ఉండదు. సో కాబట్టి ఇందులోనే ఉంటూ చిన్న స్టెప్స్ వేసుకుంటూ మన యొక్క ప్రోగ్రెస్ అనేది మనకి ఉండాలి. ఈ విధంగా పవర్ ఆఫ్ డూప్లికేషన్, లీస్ట్ పాసిబిలిటీ అనేది మనకు ఉంది. అట్లాగే 3D సపోర్ట్ సిస్టమ్, 3D సపోర్ట్ సిస్టమ్ ఇందులో ఉంది. ఆ సపోర్ట్ సిస్టమ్ రైట్ వేలో మనకు వాళ్ళకి ఇవ్వగలగాలి. సో ఈ 3D సపోర్ట్ సిస్టమ్ లో ఎవరైతే పర్సన్ మనల్ని ఇన్వైట్ చేశారో ఆయన స్పాన్సర్, ఆయన నుంచి సపోర్ట్ ఉంటది, వైబ్రెంట్ వీవా నుంచి సపోర్ట్ ఉంటది, అలాగే ఇండస్ వీవా నుంచి మనకి సపోర్ట్ అనేది మనకి రావాలి. కంపెనీ నుంచి సపోర్ట్ అంటే మనకి ఇండస్ వీవా నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది మనందరికీ తెలుసు. వర్చువల్ ఆఫీస్ ఉంది. ఆ వర్చువల్ ఆఫీస్ కి గనక మనం లాగిన్ అయితే మనకి ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం ఆ వర్చువల్ ఆఫీస్ లో నుంచి మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా ఒక కన్సర్న్ కానీ గ్రీవెన్స్ కానీ వచ్చినప్పుడు వీ డూ హ్యావ్ ఎ టోల్ ఫ్రీ నెంబర్, దాంతో పాటుగా మనకు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఉంది. మనం ఆ నెంబర్స్ కి కాల్ చేసి మనకి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ డిసిఎస్ అంటారు, మనకి ఆ సపోర్ట్ కోసం ఒక టీం ఉంటది. ఆ డిసిఎస్ టీము మనకి హెల్ప్ చేస్తుంది. సో అట్లాగే టోల్ ఫ్రీ నెంబర్, అలాగే 080 నెంబర్ కూడా మన దగ్గర ఉంది. అలాగే ఈ డిస్ట్రిబ్యూటర్, ఈ యొక్క కస్టమర్, డిసిఎస్ అంటే ఇది డిస్ట్రిబ్యూటర్ అండ్ కస్టమర్ సపోర్ట్,
దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసిఎస్ అంటాము. దాని నుంచి మనకి సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ చేయంగానే వాళ్ళు మన యొక్క కాల్ ఆన్సర్ చేసి మనకున్న ప్రాబ్లమ్ కానీ ఏదైనా ఉంటే ఆ వే దానిలో మనకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లాగే మనకి పబ్లిక్ గ్రీవెన్స్ అనేది మనకి ఏమన్నా ఉంటే మనకి సైట్లోకి లాగిన్ అయ్యి మనకి ఏమైనా సమస్య ఉంటే దాని ద్వారా కూడా మనము తెలియజేయచ్చు. సో కంపెనీ నుంచి ఎట్లా సపోర్ట్ ఉందంటే ఓన్ ఆర్ఎండి ఉంది. ఏదైతే మనకి ఆర్ఎండికి సంబంధించిన న్యూస్ మనకి తెలియజేస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇది కంపెనీ చేసి అవన్నీ కూడా మనకి రైట్ వేలో కొరియర్ ద్వారా మనకి పంపిస్తుంది. లాజిస్టిక్స్ డోర్ టు డోర్ డెలివరీ సిస్టమ్ ద్వారా. సో ఇదంతా కూడా మనకి కంపెనీ నుంచి ఉండే సపోర్ట్. అలాగే టీడీఎస్ అంటే మనందరికి తెలుసు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. అంటే మనము ఎర్న్ చేయంగానే అందులోంచి 5% అనేది కంపెనీ కట్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కట్టుతుంది. అలాగే టీడీఎస్ అనే దానికి సంబంధించింది చాలా మంది 20 lakhs పైన ఎర్న్ వాళ్ళకి ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి జిఎస్టి, అలాగే దీనికి సంబంధించిన సపోర్ట్ కూడా కంపెనీ మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కంపెనీ సపోర్ట్. అలాగే లీగాలిటీ లైసెన్స్ కి సంబంధించి కూడాను మనకి ఏ సపోర్ట్ ఉంది. లీగల్ గా అంటే వ్యాట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించింది, అలాగే మనకి కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో మనకి ఇచ్చేసింది. అవన్నీ కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ లైసెన్సెస్ ఇవన్నీ తీసుకొని మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫీల్డ్ లో కంపెనీ అనేది మనకి సపోర్ట్ ఇస్తా ఉంది. సో అదే విధంగా నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే స్పాన్సర్ సపోర్ట్. స్పాన్సర్ నుంచి యాజ్ అ స్పాన్సర్ నేను ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలను కనుక నేను చూసుకున్నట్టయితే నా కోప్లికెంట్ కి మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోప్లికెంట్ కి ఈ యొక్క బిజినెస్ గురించి బ్రీఫ్ చేయాలి. అంటే మనందరికీ తెలుసు ఓన్లీ ఈ యొక్క బిజినెస్ స్మూత్ గా వెళ్ళాలి అంటే మనకి అప్లికెంట్ తో పాటు కో అప్లికెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఒక్కొక్కసారి భగవంతుడు మనకి వరం ఇచ్చిన పూజారి కూడా ఇవ్వాలన్నట్టు, అట్లాగే అప్లికెంట్ కో అప్లికెంట్ ఇద్దరు కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి ఈ బిజినెస్ గురించి మనము కో అప్లికెంట్ కూడా మనం బ్రీఫ్ చేయాలి. అలాగే స్పాన్సర్ ఇంకా మనకి ఏం చేస్తారంటే లిస్ట్ బిల్డింగ్, ఆ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి, ఆ నేమ్స్ అనేది రాయటానికి ఏదైతే మనకి R3 ఉందో రూల్ 1, రూల్ 2, రూల్ 3 గురించి మనం అవన్నీ కూడా చేస్తాం. అట్లాగే రాసిన నేమ్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేసి ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఆ షార్ట్ లిస్ట్ చేయడానికి ఆయనకి తెలియదు. కాబట్టి మనము ఏదైతే 4 క్రైటీరియా మనం చెప్పుకుంటాం వీడియోలో, ఆ వీడియోలో ఆ క్రైటీరియా అంటే 25 years అబౌవ్ ఉండాలి, మ్యారీడ్ అయి ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఆ ఎనర్జీ ఎక్సైట్మెంట్ ఉండాలని మనం ఏదైతే 4 క్రైటీరియా చెప్పుకుంటామో ఆ 4 క్రైటీరియా అనేది ఆ బేసిస్ మీద ఈ యొక్క ప్రాస్పెక్టివ్ కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ చేస్తాము. అలాగే స్పాన్సర్ ఏదైతే 200 PV తోటి మనకి యొక్క డిస్ట్రిబ్యూటర్ అందులో 50% అంటే ఆ 4 ప్రొడక్ట్స్ లిక్విడేషన్ అంటే హియర్ రీటైల్ చేయడానికి స్పాన్సర్ అనేది వచ్చి ఆ లిస్ట్ నుంచి కొంతమంది పీపుల్ కి ప్రెజెంటేషన్ ఇస్తే ఆ 4 ప్రొడక్ట్స్ అనేది రీటైల్ అవడానికి ఆయన అసిస్టెన్స్ అనేది ఇస్తారు. ఆయన అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు మనం ఫోన్ లో వాట్సాప్ లో లేకపోతే ఫేస్బుక్ లో కాదు, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఏ విధంగా చెప్తున్నారు, మనం ఎలా చెప్పాలి అని చెప్పేసి, ఏ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలనేది మనం అటెన్షన్ అనేది పే చేయాలి. ఎందుకంటే రాత్రి నేను చెప్పేటప్పుడు అన్ని చెప్పాను కానీ ఇది 4 generations బిజినెస్ అని నేను చెప్పలేదు. బట్ ఆ కమిటెడ్ వివైటీ ఆ మధ్యలో ఆ పర్సన్ వచ్చేసి ఇట్లా 4 generations బిజినెస్ అని చెప్పారంటే ఆ విధంగా మన అప్లైనర్ చెప్తున్నప్పుడు మనం కూడా అటెన్షన్ పే చేసి ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటనేది మనం తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు స్టార్ ర్యాంక్ అచీవ్ అవటానికి స్పాన్సర్ అనేది హెల్ప్ చేస్తాడు, అసిస్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఆ లిస్ట్ మేక్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఆర్గనైజేషన్ 1, 2లో ఇద్దరు పీపుల్ని రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ చేసినప్పుడు స్టార్ అవుతారు. కాబట్టి ఆ స్టార్ అవటానికి ఆయన చేస్తారు. దిస్ ఈస్ వెరీ సింపుల్. ఐ డూ, వి డూ, యూ డూ. అంటే నేను ఏమి చేయకుండా ఐ డోంట్ డూ అని చెప్పేసి యూ డూ అంటే నువ్వు చేయి అంటే అది ఈ బిజినెస్ లో వర్క్ అవదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డూ, నేను చెయ్యాలి. అలాగే వీడు, నేను మీటింగ్ కి రాకుండా విఓపికి నేను ఎప్పుడు రాను.
రాకుండా మీటింగుల్లో ఎవరు అటెండ్ అవ్వలేదంటే మీరు ఎందుకు అటెండ్ అవ్వలేదు, మీరు అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి నేనంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎందుకంటే ముందు నేను అటెండ్ అయితేనే కదా. నేను అటెండ్ అవ్వనప్పుడు నా టీం ఎలా అటెండ్ అవుతుంది? నేను అటెండ్ అయ్యి ఆ ఎనర్జీ ఎక్సైట్మెంట్ క్యారీ చేసినప్పుడు మాత్రమే నా టీం కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి వెరీ సింపుల్, ఐ డూ, వీ డూ, యూ డూ. నేను చేస్తాను, మనం చేద్దాము, నువ్వు చెయ్యి. సో అట్లాగా మన ఇది ఉండాలి. అలాగే ఆయన టేస్టింగ్ పార్టీ అనేది మీ మీ యొక్క హోమ్ లో కండక్ట్ చేస్తారు. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి పెట్టి అదొక ఒక పూజ లాగా మనం చేసి చుట్టుపక్కల నైబర్స్ ని పిలిచి వాళ్ళకి ఒక టేస్టింగ్ పార్టీ లాగా, అంటే కొద్దిగా పల్స్ అలాగే కాఫీ అలా ఇచ్చి టేస్టింగ్ పార్టీ లాగా నేను ఒక అద్భుతమైన ఒక బిజినెస్ ని వెల్నెస్ బిజినెస్ లోకి నేను ఎంటర్ అయ్యాను, నాకు మీ యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఆ విధంగా టేస్టింగ్ పార్టీస్ హెల్ప్ చేయడానికి పెట్టడానికి ఆయన స్పాన్సర్ సపోర్ట్ చేస్తాడు. అలాగే ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వచ్చినాయా లేదా, అలాగే ఫస్ట్ వీక్ ఇన్సెంటివ్ వచ్చిందా లేదా అనేది మనం చూడాలి. దట్ షోస్ రియల్ కేర్. చాలా వరకు కూడాను వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చిందా లేదా అనేది మనము చూడము. అలాగే ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వచ్చినాయా లేదా అనేది కూడా మనం చూడము. మేము కనుక స్టార్ట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ఆర్కే సార్ నాకు చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందా లేదా, వాళ్ళకి ఎందుకు ఫస్ట్ టైం అంటే ఒకసారి కనుక మనకి ఇన్కమ్ కనుక పడిందంటే అదే ఆ సైకిల్లో క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. అదే సైకిల్లో ఫస్ట్ వీక్ వచ్చిందంటే సెకండ్ థర్డ్ కూడా అట్లా వస్తూ ఉంటుంది. అదే ఫస్ట్ వీకే కనుక రాలేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, కేవైసీ సరిగ్గా అప్లోడ్ చేసామా లేదా, లేకపోతే ఎందుకు ప్రాబ్లం వచ్చింది, అకౌంట్ నెంబర్ ఏమైనా తప్పు ఎంటర్ చేయడం జరిగిందా, ఇలాంటివన్నీ కూడాను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్సెంటివ్ వాళ్ళకి వచ్చిందో లేదో యాజ్ ఎ స్పాన్సర్ గా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు తీసుకొని వాళ్ళతో మాట్లాడి, అలాగే ఆ ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వచ్చినాయా లేదా అనేది కూడా మనం కనుక్కోవాలి. ఈ విధంగా కనుక్కున్నప్పుడు మనకి మొత్తం కూడా యాజ్ ఎ స్పాన్సర్ గా ఇవన్నీ కూడా సపోర్ట్ అనేది మనము ఇవ్వాలి. ఇచ్చి నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాము, 3Dలో 2D అయిపోయింది. ఫస్ట్ ఇండస్ వివా సపోర్ట్ చూసాము, స్పాన్సర్. నెక్స్ట్ వైబ్రెంట్ వివా సపోర్ట్, వైబ్రెంట్ వివా సపోర్ట్. అంటే ఈ యొక్క వైబ్రెంట్ వివా సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా హైలైట్ మన కంపెనీలో. ఎందుకయ్యా అంటే అవర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అవర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఇండస్ట్రీ అంటేనే తెలియని వాళ్ళకు కూడా ఈ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు సంపాదించేలాగా చేసిందంటే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వైబ్రెంట్ వివా సిస్టమ్. అటువంటి సిస్టమ్ నుంచి మనకి సపోర్ట్ వస్తుంది. vibrantviva.com అనేది మనకి వెబ్సైట్ ఉంటుంది. ఈ యొక్క వైబ్రెంట్ వివా అనేది మనకి కంపెనీ ప్రస్తుతం ట్యూస్డేస్ థర్స్డేస్ డిజిటల్ గా మనకి ఈ యొక్క వివోపీస్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. అంటే 6 o'clock కి హిందీ మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే at 6 PM హిందీలో వివోపీ జరుగుతుంది. అలాగే 7 PM కి ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్ లో మనకి ఈ యొక్క ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ ప్రస్తుతానికి ఈ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దానికి హిందీ, కొంతమంది హిందీ ప్రాస్పెక్ట్ ఉంటే వాళ్ళని 6 o'clock కి నేను కూడా అటెండ్ అయ్యి వాళ్ళని అటెండ్ చేపించాలి. కొంతమందికి తెలుగు రాదన్న వాళ్ళకి తమిళ్ లేదు కన్నడ లేదు మలయాళం, లేదంటే తెలుగు, అట్లా ఆ ప్రాస్పెక్ట్స్ కి వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ వివోపీస్ కి వాళ్ళని మనం అటెండ్ చేయించాలి, మనం అటెండ్ అయ్యాలి. వీడియో ఆన్ చేసుకొని ఆ ఎనర్జీ ఎక్సైట్మెంట్ అనేది అందరికి కనపడేలాగా మనం చేయాలి. ఈ విధంగా ఆల్ దీస్ వివోపీస్ ప్రస్తుతం ఫిజికల్ గా కూడా జరుగుతుంది. సో కాబట్టి ఫిజికల్ అవకాశం ఉంటే ఫిజికల్ గా మనం వెళ్ళాలి, ఇంపార్టెన్స్ ఇచ్చి. అలాగే ఫిజికల్ లేని రోజున ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ డిజిటల్ గా చేయాలి. ఎవ్రీ సాటర్డే మనకి ఎన్డిఓ అన్న వీడియో అన్న మనకి అదే ఈ యొక్క ప్రోగ్రాము ఎవ్రీ సాటర్డే మనకి ఈవినింగ్ 5 PM కి మనకి డిజిటల్ గా జరుగుతుంది. అంటే ఫ్రైడే లోపల ఎవరైతే బిజినెస్ లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలి. ఇందులో కూడా మనకి లాంగ్వేజెస్ వారీగా టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ని మనం చూసుకొని ఆ టైమింగ్స్ వాళ్ళని అటెండ్ చేయించాలి. అదే విధంగా సార్ ఓన్లీ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అంటే పాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా అటెండ్ అవ్వాలి. అంటే మనందరికీ తెలుసు వీడియో అంటే మన యొక్క టూల్స్ ని షార్పెన్ చేసుకోవాలా, మన యొక్క గొడ్డల్ని కూడా మళ్ళీ పదును పెట్టుకోవాలా.
అంటే మనం కూడా ప్రోగ్రామ్ అటెండ్ అవుతూ ఈ కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అటెండ్ అయ్యారో లేదో వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ ఈ యొక్క వీడియో అనేది మనం అటెండ్ అవ్వాలా. అలాగే ఎవ్రీ వెన్స్డే మనకి కేవైపీని తీసుకొస్తుంది డిజిటల్ గా. అలాగే 5 లాంగ్వేజెస్ లో నో యువర్ ప్రొడక్ట్స్ అంటే వెల్నెస్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ గురించి కూడా మనకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ యొక్క కేవైపీ నో యువర్ ప్రొడక్ట్ సెషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ప్రొడక్ట్స్ లో ఏమన్నా అప్గ్రేడేషన్స్ ఉన్నాయా, లేదా ఏదైనా కంపెనీ కొత్త ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుందా, ఇట్లా చాలా రకాల ఇన్ఫర్మేషన్ కూడా కేవైపీ అటెండ్ అయ్యి మనం తెచ్చుకోవచ్చు. అలాగే ఆర్టీపీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ టు 50 అండ్ అబోవ్ కి మంత్లీ కండక్ట్ చేస్తుంది. అంటే కంపెనీ అయితే డిజిటల్ గా, అలాగే మన అప్లైనర్స్ అందరు కూడాను మనకి కండక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఒక పాండమిక్ సిచ్యువేషన్ వలన కొద్దిగా మనం పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్లీ మనకి ఆర్టీపీస్ ఫిజికల్ గా కూడా స్టార్ట్ అవుతాయి. సో అదే విధంగా వివా బిల్డింగ్ సెమినార్ ఎవ్రీ మండే, అంటే వెబినార్ అన్న అదే, అలాగే కాఫీ విత్ డైమండ్ అన్న అదే. అంటే మనకి ప్రస్తుతం అయితే ఈ ఈ ప్రాబ్లం వల్ల మనకి కొద్దిగా బ్రేక్ వచ్చింది. సో కాబట్టి ఇవి కూడా మనకి షార్ట్లీ ఈ యొక్క వెబినార్స్ అనేవి మనకి ఉంటాయి. అలాగే ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో ఇండస్ వీవా, యూట్యూబ్ లో వైబ్రెంట్ వీవా అని కనుక మనం కొట్టినట్టయితే అందులో మనకి వస్తాయి పాత వెబినార్స్ కూడా. మనకి సో మెనీ వెబినార్స్ ఉన్నాయి. ఈ లోపల మనం అవన్నీ కూడా ఎవ్రీ మండే 10 కి మనకి, లేదా సండే మనం చూసుకొని టైం చూసుకొని ఆ యొక్క పాత వెబినార్స్ అయినా మనం వినవచ్చు. అలాగే కింగ్ సర్కిల్ మీట్ క్వార్టర్లీ, ఎవరైతే 10 lakhs అండ్ అబోవ్ ఎర్న్ చేసి ఆ క్వార్టర్ లో 2.5 lakh ఎర్న్ చేసిన వాళ్ళని కింగ్ సర్కిల్ మీట్ క్వార్టర్లీకి ఇన్వైట్ చేస్తారు. అది కూడా వైబ్రెంట్ వీవానే చేస్తుంది. అలాగే వీవా టౌన్ హాల్ యానివర్సరీ ప్రోగ్రామ్, అంటే మనకి ఏదైతే స్కూల్లో ఉందో స్కూల్లో స్కూల్ యానివర్సరీ అని ఎవ్రీ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. అదే విధంగా మనకి యానివర్సరీ ఏంటంటే వీవా టౌన్ హాల్ అంటాము. ఇది మనకి ఈ ఇయర్ థాయిలాండ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. ఫిబ్రవరి 2022 నెక్స్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మనకి డ్యూ టు కరోనా జరగలేదు, బట్ ఇన్ 2019 మనకి కొచ్చిన్ లో జరిగింది. ఐ హావ్ అటెండెడ్ దట్, నేను అటెండ్ అయ్యాను అందులో ఆ ప్రోగ్రామ్ కి. అట్లాగే ఈసారి మనకి ఎక్కడ జరుగుతా ఉంది అంటే మనకి ఏదైతే మన థాయిలాండ్ బ్యాంకాక్ లో మనకి జరుగుతుంది. అలాగే అందరూ కూడా రావాలని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే ఒక కంటెస్ట్ అనేది కంపెనీ పెట్టడం జరిగింది. థాయిలాండ్ కాలింగ్ అని చెప్పేసి దానికి ఒక క్రైటీరియా ఇచ్చింది. ఎవరైతే తెలియలేదో మీ అప్లైనర్స్ అందరినీ కనుక్కోండి. అలాగే నాకు కొన్ని రిక్వెస్ట్లు రావడంతో నేను లాస్ట్ నైట్ ఆ యొక్క వీడియో కూడా నేను చేయడం జరిగింది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి. నేను గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేశాను. ఆ యొక్క వీడియో మీరు యాక్సెస్ చేసిన యూట్యూబ్ లో ఆ లింక్ షేర్ చేసిన ఓకే. సో ఈ విధంగా మనకు వివా టౌన్ హాల్ యాన్యువల్ గా జరుగుతుంది. అలాగే బిజినెస్ ప్రమోషనల్ టూల్స్ అంటే అప్లికేషన్స్ కానివ్వండి, అలాగే మనకి వివా క్యాప్స్ కానివ్వండి, టైస్ కానివ్వండి, ఇట్లా ఏదైతే ప్రమోషనల్ టూల్స్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో, పాంప్లెట్స్, అలాగే కస్టమర్ రిసిప్ట్ బుక్స్, ఇవన్నీ కూడా వైబ్రెంట్ వివా నుంచి వస్తాయి. అలాగే వివా వైబ్స్ అనే మ్యాగజైన్, బట్ కరెంట్లీ ఇట్ ఈస్ ఆన్ హోల్డ్, కాబట్టి ఇది కూడా మనకి షార్ట్లీ రాబోతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాగే వివా వైబ్స్ మ్యాగజైన్ కూడా ఎవ్రీ క్వార్టర్ అనేది మనకి వైబ్రెంట్ వివా నుంచి వస్తుంది. సో ఈ విధంగా వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనందరికి కూడాను సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా స్పాన్సర్ గా ఏ సపోర్ట్ ఇవ్వాలి, కంపెనీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది, వైబ్రెంట్ వివా మనకి ఏదైతే ఇస్తుందో ఇది మనకి మొత్తం మీద 3D సపోర్ట్. అట్లాగే కనుక చూసుకుంటే వే టు కింగ్ సర్కిల్, నేను ఇందాకే చెప్పాను నా దృష్టిలో ఓన్లీ 3 ర్యాంక్సే ఉన్నాయి ఇండస్ వివా కంపెనీలో. అంటే ఇట్స్ మై ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లక్పతి అంటే 1 lakh ఎర్న్ చేసి ఆ తర్వాత మిలియనేర్ 10 లక్షలు, ఆ తర్వాత కరోర్పతి, డైమండ్. సో కాబట్టి ఈ యొక్క కింగ్ సర్కిల్ ఇచ్చాక కంపల్సరీగా ఏదైతే మనకి క్వార్టర్లీ జరుగుతుందని చెప్పుకున్నాం దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఆల్వేస్ పార్టిసిపేట్ విత్ యువర్ కోఅప్లికెంట్. ఎందుకంటే కోఅప్లికెంట్ ని కనుక మనం అటెండ్ చేసినప్పుడు అట్లాగే ఆవిడకి కూడా అర్థమవుతుంది. అంటే ఫార్చునేట్ ఎనఫ్ నేను ఫిజికల్ గా నేను అటెండ్ అయ్యాను, అలాగే 1 డిజిటల్ అటెండ్ అయ్యాను. ఫిజికల్ గా అటెండ్ అయింది అంటే నేను చూస్తే ఇట్ వాజ్ లైక్ అంటే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అంటే అటువంటి ఫెస్టివ్ అట్మాస్ఫియర్, అంతమంది పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా ఒక చోట గ్యాదర్ అయ్యి అవర్ చైర్మన్ అండ్ అవర్ సిఇఓ అండ్ అవర్ కార్పొరేట్ టీమ్ అందరూ కూడా మనకి ఉండి
అందరిని అక్కడ చూసి వాళ్ళందరి నోటి నుంచి రాలే ఆ ముత్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ పలుకులు అంటే మన అందరి సక్సెస్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అటువంటి ఈ యొక్క కింగ్ సర్కిల్ మీట్స్ అట్లాగే మనం అటెండ్ అయినప్పుడు దానికి మన ఇది అటెండ్ అయ్యి విత్ కోప్లికెంట్ తోటి, అలాగే టీమ్ మెంబర్స్ ఎవరైతే ఆ టీమ్ లో ఇంకా ఉంటే వాళ్ళని కూడా అటెండ్ చేయించేలా చూడాలి. అక్కడ లైన్ ఆఫ్ సపోర్ట్ ఎవరు వాళ్ళందరినీ కూడా మనము ఇది చేసి వాళ్ళని మీట్ చేయాలి, గ్రీట్ చేయాలి. సో ఈ విధంగా వే టు కింగ్ సర్కిల్ అనేది మనము ఇది చేయాలి. అట్లా కాకుండా చూస్తే, సో అట్లాగే మనకి చూస్తే ఈ విధంగా మనకి 8 ఏదైతే 8 అనేది మనకి పాయింట్స్ ఉన్నాయో, పాయింట్స్ అన్ని కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఆ ఈ 8 ఫండమెంటల్స్ గనక మనము అచీవ్ చేసి మనము ఫాలో చేసుకుంటూ మన టీమ్ లో అందరితోటి గనక మనం చేపించగలిగినట్టయితే డెఫినెట్ గా మనకి ఇది అవుతుంది. అంటే మనం రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్పుకున్నాము, విఓపికి మనం అటెండ్ అవ్వాలని చెప్పుకున్నాం, వర్చువల్ ఆఫీస్ గురించి తెలియాలనుకున్నాము, ఎన్రోలింగ్ తెలియాలనుకున్నాం, క్విక్ స్టార్ 250 ఎలా చేయాలో, 3D సపోర్ట్ ఇప్పించాలి. అలాగే వే టు కింగ్ సర్కిల్ అనేది మనం ఇక్కడ దాకా తెస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ 0 అనేది ఈజీగా యాడ్ చేసుకోవటము ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కి పెద్ద పనేం కాదు. సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఫండమెంటల్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది వస్తుంది. మనం ఈ ఫండమెంటల్స్ అనేవి మనం రైట్ వేలు ఫాలో అవ్వకుండా మనకి సక్సెస్ అనేది రావాలి అంటే రాదు. సో కాబట్టి ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా చేసుకొని ఈ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, ముందుకు పోదాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీ రామకృష్ణ గారికి.